అధికారంలో రాగానే కదా 7 మండలాలు సీనియర్ ప్రాజెక్టు తీసుకుని ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రలో కలిపారు. మీరు తెలంగాణలో మీకే ముఖం ఉంది అని అడుగుతున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక భౌగోళిక పరిస్థితి నుండి 7 మండలాలు సీనియర్ విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా కాపాడగలిగేటువంటి ప్రాజెక్టును తీసుకుని మీరు ఆంధ్రలో కలిపి తెలంగాణ విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణ విధానాన్ని వ్యతిరేకించి అవహేళన చేసి అమరులను కించపరిచి తెలంగాణ ఏదో దొంగతనాన్ని ఎత్తుకొని పోయిందని చెప్పేటువంటి మీకు తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉందా ముందరని అడుగుతాను. ఇలా అంతేకాదు ఇలా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా, ఒక ఇండస్ట్రీ ఇచ్చిండ్రా, ఒక మెడికల్ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చిండ్రా. ఈ రాష్ట్రంలో ఎవరికి ఇల్లు కట్టించారు? ఈ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు ఇచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో రైతులకి మీరు చేయగలిగిండ్రా? అవును, రైతులు 2000 ఇస్తున్నారు, దేశం మొత్తం ఇస్తున్నావు. తెలంగాణ 29వ రాష్ట్రంగా దేశంలో ఒక చిన్న కూడలాగా ఏర్పడే ఈ రాష్ట్రంకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతా ఉన్నాం. ఇలా మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి రోజు పార్టీ కార్యాలయంలో అక్కడ ఉండబడేటువంటి ఈ మతపరమైన రాముడి పేరు మీద ఆర్టిస్ట్ ఆస్కర్ అవార్డు డ్రామాలు పొందేటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి, ప్రజలను చైతన్యపరచడానికి, వాస్తవాలు చెప్పడానికి ఆ రోజు మేమందరం కూడా జిల్లా కాంగ్రెస్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, 2 శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు, ఆది శ్రీనివాస్ గారు, మేడిపల్లి సత్యం గారు, మిగతా పోటీ చేసిన అభ్యర్థులు అందరం కూడా కలిసి ఆ రోజు అక్కడ దీక్ష చేయబోతున్నామనే మాట కూడా సందర్భంగా మనం చేస్తున్నాం. కిసాన్ సమ్మాన్ నిధి పని రైతుల అకౌంట్ లో పైసలు వేస్తున్నందుకు దీక్ష చేస్తుర్రా? ఉజ్వల గ్యాస్ పేరు మీద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తుర్రా? సిఆర్ఎఫ్ నిధులు ఇచ్చినందుకు దీక్ష చేస్తుర్రా? గ్రామ పంచాయతీలో ప్రతి పైసా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులతోని గ్రామాలను అభివృద్ది చేసేందుకు నిధులు ఇస్తుర్రా? వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లను గాని, ఎంపీటీసీలను గాని, వార్డు మెంబర్లను గాని, జెడ్పీటీసీలను గాని ఒక్కసారి అడిగితే గ్రామ పంచాయతీలకు నిధులు ఎవరిచ్చిర్రు? ఏ పార్టీ మోసం చేసింది? దాని గురించి వాళ్ళని అడిగి దీక్ష చేస్తే చాలా బాగుంటది. రోజ్గార్ మేళా పేరుతోని లక్షలాది మంది యువకులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు దీక్ష చేస్తారా? ఏ అవినీతి ఆరోపణ లేకుండా, ఏ అవినీతి మచ్చ లేకుండా 10 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించినందుకు దీక్ష చేస్తారా? 370 ఆర్టికల్ ను ఈ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఒక్క గజం జాగ కూడా పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు పాకిస్తాన్ దేశము కబ్జా చేసుకునే ప్రసక్తే లేదు. ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ 370 ఆర్టికల్ ను రద్దు చేయలేకపోయింది. దాన్ని కూడా ఒక మతం కోణంతో చూసే ప్రయత్నం చేసింది. ఈ దేశాన్ని 4 ముక్కలు చేసి ఈ దేశాన్ని విభజించిన మూర్ఖత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి 370 ఆర్టికల్ ను రద్దు చేసినందుకు దీక్ష చేస్తారా? ట్రిపుల్ తలాక్ పేరుతోని ముస్లిం సమాజం యొక్క బతుకులు నాశనమవుతున్నాయి. ముస్లిం సమాజం పూర్తిగా నిర్వీర్యమైపోతుందని భావించి ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసేందుకు దీక్ష చేస్తారా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రద్దు చేసేందుకు తీసుకొచ్చేందుకు దీక్ష చేస్తారా? 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందూ సమాజం రాముడు జన్మించిన స్థలంలో ఒక భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే ఈ దేశంలోని హిందువులందరినీ భాగస్వామ్యం చేసి హిందువుల దగ్గర నుంచి విరాళాలు సేకరించి హిందువుల కోరిక మేరకు హిందువుల చిరకాల వాంఛ అయిన రామ మందిరాన్ని నిర్మించి రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈ దేశంలోని హిందువులందరినీ భాగస్వామ్యం చేసేందుకు దీక్ష చేస్తున్నారు.